అన్నీ మర్చిపోయి 2 రోజులు రెస్ట్ తీసుకో. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. టేక్ కేర్. థ్యాంక్ యూ పాండ్యన్. Mr. Ram, how did you feel when you saw the guns of those ruthless killers pointed directly at you? Not very good. Were you surprised by your own reaction? Yes, what I did was, it was a terrible thing. I think anybody would have done the same thing. Yes, but you really went beyond what the average I'm disturbed. I really need to be with my family. Thank you very much. I'm Nina from 7 News, reporting from Bangkok Police Station. And that was Ram, a real hero and a man of few words. ఇయాల రేపు పాలిటిక్స్ అలా పవర్ లేని పొలిటీషియన్ అంటే ఎయిడ్స్ వచ్చి ఎవడు ఇజ్జత్ ఇయ్యడు. మరి మనమైతే అసమ్మతి గ్రూప్ అయితే వచ్చే ఎలక్షన్లా మనకు సీట్ ఇస్తారనే నమ్మకం నాకైతే బిల్కుల్ లేదు. పోయినసారి మనం పవర్లో లేం, ఇప్పుడు మన పార్టీ అధికారంలో ఉంది, అయినా మనకు మొండి చేయి చూపించారు. ఇప్పుడు గనక మనం ఏమైనా చేయకపోతే మనం యదవలం అయిపోతాం. అందుకే కదా ఈ సమావేశం పెట్టినాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇడిపోవాలి అనేటోళ్ళు, కలిసి ఉండాలి అనేటోళ్ళు ఎవ్వడి కాళ్ళు ఉద్యమాలు సిన్సియర్గా చేస్తాండ్రు. పబ్లిక్లో లైమ్ లైట్లో ఉన్నారు. మన గురించి యాద్ చేసేటోళ్ళు లేరు. మరి మనం కూడా బతకాలి కదా. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరినీ సపోర్టింగ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి. ఆనికి ఈయనకి మధ్యన మనం బత్తి పెట్టాలి. అప్పుడు రాజకీయ సంక్షోభం వస్తుంది. గాగోడ వల్ల సర్కార్ బదనం అవుతుంది. ఫిర్ ఎలక్షన్లు వస్తాయి. గా ఎలక్షన్లా ఎవ్వని తాన సత్తా ఉంటే ఆడు సీఎం అవుతాడు. ఏమంటారు? మరి ఇంకేంది పోరి, ఎవరి నియోజకవర్గం కాలు పోయి ఆడ బత్తి పెట్టుడు చురువు చేయింది. అంతా బాగానే ఉంది, కానీ పార్టీ నుంచి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ప్రాబ్లము పార్టీ నుంచి పీకని గప్పలేక నేనేమన్నా పిచ్చి మొక్కనా? మర్రి చెట్టుని గసలాంది మైనారిటీ గవర్నమెంట్ మీదికెళ్ళి 40 మంది ఎమ్మెల్యేలు మంది ఎక్కి ఉంటుంది. మన్నెట్ట టచింగ్ చేస్తాడు? పని అయిపోయినాక పైసలు తగ్గిస్తానంటావు. ఏం మసాకున్నదా? రేపు ఈ పాటికల్లా మొత్తం పైసలు రావాలా, లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. విన్నావు కదా, కాడేం చేస్తాడో దానికే తెలియదంట. మరి ఇంకేం చేస్తాడు? మీరేం చేసినా సరే ఇంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేనండి. ఏంట్రా ఈ లొల్లి? అయ్యా అయ్యా, నేను కూకట్పల్లి సెంట్రల్ మాల్ బిల్డర్ని అయ్యా. సైట్ విషయంలో చిన్న ప్రాబ్లం వస్తే శంకర్ నారాయణ గారు వచ్చి సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి బాగా నష్టాలు వచ్చాయి. అందుకని ఒక 50 లక్షలు తగ్గించుకోమంటే సార్. రీజనింగ్ ఉంది. ఈ స్టేట్లో రియల్ ఎస్టేట్ కంపెనీ డౌన్ అవడానికి కారణం మేమేనంటావు. మరి కసండి అప్పుడు తగ్గించాలి. తగ్గిద్దాం. మొన్న ఎట్లనే కాపరాయరేలు అడిగితే తగ్గించిన. ఏం లాయరు? తగ్గించారు, కాకపోతే అదే నైట్ వాడు యాక్సిడెంట్లో పోయాడు. సార్ సారీ సార్, 1 గంటలో పైసలు మీ కాళ్ళ ముందు ఉంటాయి సార్. మంచి షార్ప్ ఉన్నవరు. ఇంకా పని చేయబో. ఎమ్మెల్యే కావాలని ఊకే నన్ను సతాయించుడు కాదు. ముందు దందా చక్కగా చేయండి, నేర్చుకో. నాకు కూడా నీ లేక పదవి ఉంటే ఎవడన్నా మాటింటాడు. చెప్పే తీరు చెప్తే ఎవడైనా వింటాడు. తమాకుండాలే మన లాయర్ సాబ్ లెక్క. పవరు పదవి ఒకడు ఇస్తే తీసుకునేటి కాదు బిడ్డ, మనం గుంజుకునేటి. బిడ్డ పూనకం వస్తే మందు గొంతులో పోసుకోవాలి కానీ గోడ మీద కాదురా. థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గా, నేను ఇప్పుడే దుర్గా చూసాను టీవీలో. Reporting from Bangkok Police Station. And that was Ram. వాడు చచ్చిన్నేళ్ళైనా వాడంటే భయం మాత్రం చావలేదు. నువ్వేంద్రా సీరియల్ మధ్యలో కరెంటు పైన ఆడదాని లెక్క పేచి పెడితివి. రివైండ్ చేయి. అన్నా ఇది టీవీ అన్నా. అబ్బా మాకు తెలియదు. ఏ ఛానల్ చూసినా అదే కహాని వస్తుంది. గట్ల నొక్కుతాబో ఏడవ దిక్కు తగులుతుంది. తన రెస్టారెంట్ లో పనిచేసే యువతిని కాపాడేందుకు రామ్ అనే తెలుగువాడు 2 సైకో కిల్లర్స్ ని హతమార్చి బ్యాంకాక్ లో హీరో అయ్యాడు.
తన స్థానంలో ఎవరున్నా అదే పని చేసేవారని వినయంగా చెప్పారు. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. లాయర్ సాబ్, దుర్గా సంటోడు ఉండొచ్చు కానీ గాలి లెక్క దమ్మునోడు ఎవడుంటాడువా? ఆయన నువ్వేంద్రా ఎప్పుడూ సచ్చినోడు గురించి ఇప్పుడు పంచాయతీ పెడితే వాడు నిజంగా చచ్చిండని మనం అనుకుంటున్నామా? ఎప్పుడు నన్ను అంటావు కదా ఏది సక్క చేయరాదని. ఆ దుర్గగా నిన్ను మంచిగా సంఖ నాకు ఇచ్చి బ్యాంకాక్ లో పోయి సెటిల్ అయి ఉంటాడు. ఏయ్ ఇంకా చాలది. అయినా సచ్చినోడు బతుకుడేంది, బ్యాంకాక్లో సెటిల్ ఎవడేందిరా? ఇంకా చాలబో, పని చూసుకోబో. నువ్వు అట్లనే అనుకో. ఆ దుర్గగాడు మళ్ళీ వచ్చి నేను ఎత్తిన గన్ను పెట్టినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ముసుగేసుకొని పండుకో. నేనే బ్యాంకాక్ పోతా. ఆని సంగతి నేను చూసుకుంటా. అరే బిడ్డ, నా మాటినరా, గట్లా ఆవేశపడకరా రే. ఏ పాగల్ గది గెప్పటి సందో నేను బ్యాంకాక్ పోతా అని ఓ సతాయిస్తుంటివి. ఆడ పొట్టి పొరెలు మసాజ్ చేస్తారు కదా, దాని మీద ముచ్చటపడి ఉంటావు. ఇగో లాయర్ సాబు, నువ్వు నా తాన ఏండ్ల సంధి పనిచేసి తకాయించిపోయినావు. కాంతో పోయి మంచిగా రంగులు పూసుకుని ఆ మసాజ్ ఎంజాయ్ చేయబో. లాయర్ సాబు, గాడు అస్సలే దేర్దమాగ్గాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. నువ్వే గాని జర సంజాయించాలి. నేను చూసుకుంటా. బస్ చెప్పరా. పడుకుని ఉన్నావుగా? బా ఇంకా కస్టమర్స్ ఎవరు రాలేదు ఎందుకంటావు? డోర్కున్న క్లోజ్ బోర్డ్ తిప్పు, వాళ్ళే వస్తారు. డోకమో సాంగ్ పాంగ్ కఫన్ కాప్. బా ఈ బుద్ధి లేని వర్కర్స్ మీద డిపెండ్ అవడం వేస్ట్ బా. బా మన బోర్డు మనమే తిప్పుకుందాం బావా. నువ్వు రెస్ట్ తీసుకో బావా. ఇదిగో ఓపెన్ బోర్డ్ పెట్టాను, కస్టమర్స్ వస్తారు, వాళ్ళు నేను ఫుల్ గా మ్యాన్ హ్యాండిల్ చేస్తాను. ఏంటి? యూ టేక్ రెస్ట్ బావా, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. రేయ్, చెప్పు. కాఫీ మిషన్ దెబ్బేశాడు బావా. నకిలీ సార్ కంట కట్టాడు, ఇప్పుడు అది పనిచేయట్లేదు. ఏం చేద్దాం? పక్కన ఉన్న స్విచ్ ఆన్ చేయి, అదే పని చేస్తుంది. స్విచ్ ఆన్ చేసాను బా, కరెంట్ లేదు అనుకుంటాను. స్విచ్ ఆఫ్ బా, నీ సెల్ఫ్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ బా. ఇలా ఆన్ లో ఉంచితే అడ్వైన వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, నీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నువ్వు తప్ప నన్ను ఎవడో ఫోన్ చేసి తప్పట్లేదు. ఫోన్ బెటరా. బాబా ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఓకేనా? కపన్ కా ఈడొకటి తగిలాడు నాకు. బై 1 get 1 ఫ్రీ లాగా నిద్రపోని కూడా చంపేస్తాను. ఏంట్రా? ఇంకా స్విచ్ ఆన్ లోనే ఉంది. చేస్తాను. తమరు 3 సెకండ్లు గ్యాప్ ఇస్తే స్విచ్ ఆఫ్ చేసే టైం దొరుకుతుంది. బా అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ 2వ సెల్ ఆన్ లోనే ఉందిగా. ఏమైనా డౌట్ ఉంటే నేను ఆ సెల్ కి బా 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 ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను బా. బాయ్ బా. హలో బా, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావు బా? ఫోన్ చేసేందుకు లిఫ్ట్ చేసామంటే సుత్తినా బా మరిది. అయ్యో బా, అప్పుడే నీకు నిద్ర లేవాల్సిన అవసరం వచ్చింది బా. నువ్వు రెస్ట్ తీసుకోమని నేను చెప్తున్నాను కదా. సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేయమన్నాను, కానీ నువ్వు పడుకోమని నాకు ఎందుకు డౌట్ వచ్చింది. అందుకే ల్యాండ్ లైన్ ఫోన్ చేశాను, నువ్వు ఎత్తు. ఎందుకు బా? నువ్వు రెస్ట్ తీసుకో బావా, మాత్రం హ్యాండిల్ చేయలేనా? చేయగలను బావా. అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసా? కాఫీ సప్లైయర్ వచ్చాడు. ఏమయ్యా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర తీసుకుంటున్నాం కదా, మాకు మాత్రం డిస్కౌంట్ ఇవ్వని దబా ఇచ్చి 10% డిస్కౌంట్ తీసుకున్నాను బా. ఇదంతా నీ చేత పౌడించుకోవడం చెప్పట్లేదు, బట్ ఐ థింక్ బై నౌ యూ షుడ్ నో వాట్ యువర్ బామ్మర్ది ఇస్ కేపబుల్ ఆఫ్. నువ్వు సూపర్ రా. వాడు నాకు ఇచ్చే 25% డిస్కౌంట్ ని నువ్వు 10% తగ్గించావు. నీలాంటి బ్లడీ ఫూల్ అని. హలో, హర్ష వాయిస్ వినబడుతుంది. వాడు ఇక్కడే ఉన్నాడా? వాడు ఎక్కడ ఉన్నాడో నేను అక్కడున్నానో అర్థం కావట్లా. అక్కడ పనులన్నీ ఇక్కడ నాతో దుప్పించుకుంటున్నాడు. ఆ సుబ్బయ్య ఏంటి? హలో చెప్పరా. లేడీస్ వాయిస్ లాగా వినబడుతుంది. నేను రా విద్యాని. ఓ నువ్వా? షాప్ కి వెళ్ళలేదా? ఎందుకు రా బావని డిస్టర్బ్ చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అరే నేనే రెస్ట్ అయినా 1 డే తను లేకుండా మేనేజ్ చేయలేవా? చేస్తున్నాను. ఈ రోజు వదిలేసే తన్ని. ఏదో డౌట్ లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఆయన పేరు రామ్ అని మీరందరూ అనుకుంటున్నారు. కాదని మాకు తెలుసు. ఆయన ఎక్స్క్యూజ్ మీ,
మాట్లాడుతుండు కదా. సార్ దిస్ మై బిజినెస్ టైం. మీరు వెళ్ళిపోతే మా పని చూసుకుంటాం. హోటల్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా? ప్లీజ్ లీవ్. హిస్ రామ్, మై హస్బెండ్. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏంది ఆలోచిస్తున్నావు? వీడు దుర్గ కాదేమో నా అనుమానం. దుర్గ అయితే చావు ముందు కూడా భయపడేవాడు కాదు. వీడు మన ముందే వణికిపోతున్నాడు. అనుమానం ఎందుకు? లేపేస్తే పోలా. దుర్గ కాకపోతే అనవసరంగా కెలుక్కోకూడదు. పైగా ఇది మన దేశం కాదు. మరి ఏం చేద్దాం? నీ అనుమానం తీరే వరకు వెయిట్ చేద్దాం. పోలీసులతో డీల్ చేసింది క్రిమినల్స్ కాదు. పాస్పోర్ట్. ఓ, తెలుగు వాళ్ళ? ఎక్కడి నుంచి వస్తున్నారు? సిటీలో బోరు కొట్టి షికారుకు వచ్చాం. బ్యాంకాక్ ఎందుకు వచ్చారు? బ్యాంకాక్ ఎవరైనా ఎందుకు వస్తారు సార్? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయటానికే వస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఎంజాయ్ మాత్రమే చేయండి. ఇది చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ ఎవరి ప్రశాంతతను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించకండి, లేకపోతే మీరే ఇబ్బందులు పడతారు. రామ్ విద్య నాకు చాలా కాలంగా తెలుసు.